మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఇక్కడ మిరియాలతో ఎంతో అద్భుతమైనటువంటి ఒక స్మార్ట్ రెమెడీస్ చేసుకోవడం వల్ల ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా మ్యారిటికల్ లైఫ్లో ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చును, లేదా విపరీతమైనటువంటి శత్రునాశం నుండి మనము తప్పించుకోవచ్చు. సో విపరీతమైనటువంటి శత్రు దృష్టి అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఖచ్చితంగా మీరు ఈ పరిహారాలు చేసుకోండి. చిన్న పరిహారాలే మిరియాలతో మీ లైఫ్ అనేటువంటిది మారకుంటే, ఇప్పుడు ఇందాక ఎవరో కాల్ చేశారు ఇవాళ తిరుపతి నుండా ఎక్కడి నుండా తల్లి, మొన్న ఒక రెమెడీ చెప్పాం. ఆ రెమెడీ చేసిన తర్వాత ఆమెకు ఎంతగానో ఉపశమనం లభించింది అని చెప్పి కాల్ చేసి మరీ చెప్పింది పాపం ఆ తల్లి. సో కనుక అన్ని రెమెడీస్ అందరి కోసం కాదు, కొన్ని రెమెడీస్ కొందరికి పనిచేస్తవి, కొన్ని రెమెడీస్ మరికొందరికి పనిచేస్తాయి. కనుక ఎవరి వ్యక్తిగత జాతకరీత్యా లగ్నము అది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి లగ్నము కానీ, ఆ యొక్క నక్షత్రము కానీ, ఆ యొక్క ఎన్ని డిగ్రీస్లో ఉంది, సప్తమ స్థానము, అష్టమ స్థానము, ఇలాంటివన్నీ చూసుకొని ఏది యోగ గ్రహము, ఏది మనకు యోగ గ్రహం కాదు అనేది చూసుకొని ముందుకు వెళితే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి ఒక 9 మిరియాలు ఎవరైతే తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భాలలో నోట్లో వేసుకొని నములుతూ బయటికి వెళ్తారో వారికి ఆ రోజు శత్రువు యొక్క దృష్టి దోషంతో పాటుగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతుంది. 9 మిరియాలు నమిలిన తర్వాత పక్క కూసేసినా కూడా పర్వాలేదు. అటు పిమ్మట ఒక 9 మిరియాలను తీసుకొని చక్కగా కూడా ఒక దీపారాధన చేసి, ఆ దీపారాధన ఎలాంటి దీపారాధన అంటే మనకు ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో ఆవ నూనె పోయండి. ఆవ నూనె పోసి దీపారాధన చేసి 8 వత్తులు వేయాలి. 8 వత్తులతో దీపారాధన చేసిన తర్వాత ఒక గుండు సూది తీసుకోవాలి. గుండు సూది తీసుకొని ఆ యొక్క గుండు సూదికి యొక్క మిరియాన్ని గుచ్చి అక్కడ ఏదైతే మనకు ఆ దీపం ఉందో ఆ దీపం ముందు పెట్టండి. దీపం ముందు పెట్టిన తర్వాత ఆ యొక్క మిరియాలు కాలిపోతుంది. కాలిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క పొగను మీరు పీల్చుకునే ప్రయత్నం చేయండి. మరొకటి ఐరన్ చేసేటువంటి బొగ్గులు ఉంటాయి, ఇస్త్రీ బొగ్గులు. ఆ యొక్క బొగ్గులను కూడా కొన్ని సేకరించుకొని చక్కగా కూడా ఆ యొక్క బొగ్గులను మంచిగా అంటించి కర్పూరంతో ఎర్రగా అయిన తర్వాత వాటిపై ఒక్కొక్క మిరియం వేస్తూ ఓం భం భైరవాయ నమః లేదా ఓం కాల భైరవాయ నమః అంటూ ఒక్కొక్క మిరియం వేస్తూ ఆ పొగను ఆస్వాదించేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ధనానికి సంబంధించి. ఇక 9 మిరియాలను తీసుకొని 9 మిరియాలు కూడా చేతిలో పట్టుకొని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మన చుట్టూ కూడా దిష్టి తీసుకొని 9 మిరియపు గింజలను కూడా ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్యంకు, ఒకటి దక్షిణానికి, ఒకటి ఉత్తరానికి, ఒకటి ఆగ్నేయానికి, ఒకటి వాయువ్యానికి, ఒకటి నైరుతికి, ఒకటి ఈశాన్యానికి 8 దిక్కులా కూడా 8 మిరియాలను వేసి ఇంటి ముందు నిలబడి ఆ ఒక్క మిరియం ఏదైతే ఉందో అది మీ యొక్క ఆ ఈశాన్యానికి ఇంకాస్త దూరంలో వేయడం వల్ల మీ బోరు పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వేయడం వల్ల ఎలాంటి ఇంటిలో గృహ సమస్యలున్నా, గృహ దోషాలున్నా కూడా 100కు 100% తొలగిపోతాయి. కనుక కేవలం మిరియాలతోనే ఇన్ని మిరాకిల్స్ ఉన్నవి. ఎందుకంటే అంతకుముందు గత వీడియోలో మనము ఇలాచీలతో కూడా అద్భుతమైనటువంటి పరిహారాలు చెప్పి ఉంది. కనుక ఈరోజు ఈ మిరియాలతో ఎవరైతే అద్భుతమైనటువంటి పరిహారం, ఇది ఎప్పుడు అంటే శనివారం రోజు 8:40 నుండి 9:40 లోపు, ఉదయము 5:40 నుండి 6:40 లోపు, ఈ 2 సమయాలలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఆల్ ద బెస్ట్.